ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే పిల్లల్లో మట్టి వినాయకుల ప్రాముఖ్యత, అదేవిధంగా వాతావరణ కాలుష్యం వలన ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ, అలాగే మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేయడం, ఒక అవగాహన సదస్సు మాదిరి చేసి ఒక మట్టి వినాయకులు వర్క్షాప్ పెట్టడం, పిల్లలు చాలా ఎంకరేజింగ్గా పార్టిసిపేట్ చేయడం, చాలా మంచి మట్టి విగ్రహాలు చేయడం, ఎంతో క్రియేటివిటీతో ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇటువంటి వర్క్షాప్ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పెట్టగలిగితే నాకు తెలిసి ఈ స్కూళ్ళల్లో చదివే పిల్లలందరూ బయట విగ్రహాలు కూడా కొనాల్సిన అవసరం ఉండదు, అంత బాగా చేశారు. సో ఐ పర్సనలీ థ్యాంక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంత మంచి కార్యక్రమం చేసి అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు నిజంగా కృతజ్ఞతలు. కార్యక్రమానికి విచ్చేసిన అనిల్ కుమార్ గారికి, జిఎండిఏసి ఇండస్ట్రీస్ చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు, అలానే శారదా స్కూల్ మేనేజ్మెంట్కి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ వినాయక చవితిని మట్టి వినాయకుడితో పూజించి అందరూ సంతోషంగా ఉండాలి, అనంతపుర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ కోరుకుంటున్నాను. మా స్కూల్కి వచ్చిన సార్ వాళ్ళకి కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్ మా స్కూల్లో కండక్ట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. మట్టి వినాయకుడు చేయడం వల్ల పొల్యూషన్ కాదు, అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యాడ్ చేసి అందరికి వాటర్లో కలిపితే ఫిషెస్ అన్నీ చచ్చిపోతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం చూస్తుంటాం, వే కాలనీలో అయినా ఎక్కడైనా అన్ని కలర్ విగ్రహాలు పెట్టి మావి ఇంత సైజు ఉంది, మేము ఇంత పెద్ద విగ్రహాలు తెచ్చినాము, మాదే గ్రేట్ అనుకుంటున్నాం. కానీ చిన్న విగ్రహం అయినా అది కలర్తో లేకుండా వాటర్లో వేసినప్పుడు పొల్యూషన్ కాకుండా జంతువులకి ఏ హాని కాకుండా ఉండేటివి రియల్, అవి పొల్యూషన్ లేనివి, అవి రియల్ వినాయకుడు. ప్లీజ్ ఐ యామ్ రిక్వెస్టెడ్, అందరూ మట్టి వినాయకుడే చేయండి. మట్టి వినాయకుడినే అందరూ ఇంట్లో పూజించాలని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే మట్టి వినాయకుని పెట్టి పూజిస్తే మనకి ఎంతో భక్తి, అన్ని శ్రద్ధ ఉంటుంది. వినాయకుని వాడడం వల్ల చేపలు, ఇతర జీవులన్నీ చనిపోతున్నాయి. అందువల్ల అది వాడకోకుండా మట్టి వినాయకుడినే వాడండి. థ్యాంక్ యూ. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ మట్టి వినాయకుడినే వాడాలని కోరుతున్నాను. అందరూ శుద్ధతో చేసిన వినాయకుడిని వాడడం వల్ల వాటర్ కాలుష్యం అవుతుంది, అందులో ఉన్న జీవులన్నీ చనిపోతాయి. అవి ఏ హాని చేయకుండా మనమే దానికి హాని చేసి చంపేస్తున్నాము. సో అందరూ మట్టి వినాయకుడు వాళ్ళని కోరుతున్నాము.